ఎస్టీ మోర్చా రాష్ట్ర శాఖ తరపున యావత్ తెలంగాణ సమాజానికి మరి ప్రత్యేకంగా యావత్ తెలంగాణ గిరిజన సమాజానికి అంతా కూడా ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభకి ప్రతి తెలంగాణ బిడ్డ కూడా ప్రతి తాండా నుంచి ప్రతి గూడెం నుంచి కూడా వేలాదిగా లక్షలాదిగా తరలి రావాలని చెప్పి ప్రతి ఒక్క గిరిజన బిడ్డని ఈ వేదిక ద్వారా గిరిజన మోర్చా రాష్ట్ర శాఖ పక్షాన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశాన్ని వికసిత్ భారతే లక్ష్యంగా ఒక విజన్తో ముందుకెళ్తా ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి ప్రియతమ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారు మూడోసారి దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతానికి విచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యావత్ జాతులన్నిటితో పాటు మరి ముఖ్యంగా నా గిరిజన సమాజం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అంశాలు. మరి యొక్క దేశానికి మొట్టమొదటిసారిగా మన యొక్క గిరిజన బిడ్డని శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిని చేసినటువంటి మహానాయకులు శ్రీ గౌరవ నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గిరిజన బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తు కోసం అని చెప్పి ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్ని దేశవ్యాప్తంగా 726 పాఠశాలలు స్థాపిస్తే ఆ పాఠశాలలలో దాదాపు 23 పాఠశాలలు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల బిడ్డల కోసం అని చెప్పి ఈ విషయాన్ని మీ అందరితో కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరి దాంతో పాటుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారాల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క చిరస్మరణీయమైనటువంటి వారి యొక్క నంగార భవన్ని కూడా ఈరోజు దాదాపు 900 కోట్ల రూపాయలతోని నిర్మాణం చేస్తూ గిరిజనులకు పెద్దపీట వేస్తూ ఉన్నటువంటి మహానుభావులు నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ ఉన్నాను. దాంతో పాటుగా ఈ దేశం కోసం ఆయా ప్రాంతాల కోసం పోరాటాలు చేసి అమరులైనటువంటి అసూలు బాసినటువంటి గిరిజన వీరుల యొక్క త్యాగాలను కూడా రాబోయేటువంటి తరాలకు అందించాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో లక్ష్యంతో ఈ దేశంలో దాదాపు 10 గిరిజనుల యొక్క మ్యూజియంలు ఏర్పాటు చేస్తే మన తెలంగాణ ప్రాంతం నుంచి అమరుడైనటువంటి శ్రీ రామ్జీ గోండ్ గారి యొక్క స్మారక కేంద్రాన్ని కూడా ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున హ్యాబిట్స్లో ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా యావత్ సమాజానికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి దాంతో పాటుగా ఒకవైపు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, మరి రెండొక వైపు ఈ దేశంలోనే గిరిజనులందరి కోసం అని చెప్పి మరి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల బిడ్డల కోసం అని చెప్పి సమ్మక్క సారాలక్క మా యొక్క గిరిజన దేవి దేవతల యొక్క పేర్ల మీద దాదాపు 889 కోట్ల రూపాయలతోని విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరితో కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరి దాంతో పాటుగా గిరిజన బిడ్డల యొక్క మౌలిక వసతుల కోసం అని చెప్పేసి వాళ్ళకి స్థానికంగా కావలసినటువంటి అన్ని రంగాల కోసం అన్ని వసతుల కోసం అని చెప్పి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి నా యొక్క కొండలలో పుట్టలలో ఉండేటువంటి నా ఆదివాసీ గిరిజన బిడ్డల కోసం అని చెప్పి ప్రధానమంత్రి జన్మన్ స్కీమ్ ద్వారా కావచ్చు, ధర్తీ ఆబా యోజన ద్వారా కావచ్చు దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది అనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాను. మరి దాంతో పాటుగా ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డల యొక్క వాళ్ళని ఆత్మ గౌరవంగా వాళ్ళు గౌరవించుకునేటువంటి ఒక రోజు ఉండాలనేటువంటి ఆలోచనతోని తొలితర స్వతంత్ర నాయకుడైనటువంటి భగవాన్గా పిలువబడేటువంటి శ్రీ బిర్సా ముండా గారి యొక్క జన్మదినం నవంబర్ 15ని పురస్కరించుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన బిడ్డ కోసం అని చెప్పి కూడా జనజాతీయ గౌరవ దివస్ పేరు మీద గిరిజనుల యొక్క గౌరవ దినోత్సవంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన బిడ్డల యొక్క ఆత్మ గౌరవం కాపాడుతూనే గిరిజనులను గౌరవిస్తూ పెద్దపీట వేస్తూ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా యొక్క 32 తెగల యొక్క బిడ్డలందరికీ కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ప్రత్యేకంగా మీరందరూ కూడా పాల్గొనాలి, ఆ యొక్క సభని విజయవంతం చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి దాంతోపాటుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు కాకమ్మ కూతలు కూస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఈ యొక్క హైదరాబాద్కి రావడానికి అవకాశం లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఏ రకంగా వస్తూ ఉన్నారు, ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రంలో
ఉన్నటువంటి గిరిజన బిడ్డల కోసం అని చెప్పేసి చేవెళ్ళ ట్రైబల్ డిక్లరేషన్ అనేటువంటి పేరు మీద మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటంటే ఒక్కటి కూడా ఎందుకు నెరవేర్చలేదని చెప్పేసి మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి మీరు గిరిజన బిడ్డలకు ఇస్తా అన్నటువంటి ఈ యొక్క 3 ఎకరాల భూమి ఏమైందని చెప్పి కాంగ్రెస్ నేను అడుగుతా ఉన్నాను. మరి దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత అనేక సంవత్సరాలుగా పోడు సాగు చేసుకొని జీవనాన్ని గడుపుతా ఉన్నటువంటి నా గిరిజన బిడ్డలకి పోడు పట్టాలు ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి విషయానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దాంతో పాటుగా నా గిరిజన బిడ్డలకని చెప్పి అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తా అన్నారు, ఎందుకు అందియలేదనేటువంటి విషయాన్ని సమాధానం చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని నేను ప్రశ్నిస్తా ఉన్నా. దాంతో పాటుగా సమ్మక్క సారక్క పేర్ల మీద గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా ప్రతి గిరిజన తాండాకి, ప్రతి గిరిజన గూడెంకి, ప్రతి చెంచు పెంటకి కూడా 25 లక్షల రూపాయలు ఇస్తానంట అని చెప్పిండు అభివృద్ధి కోసం. ఏ ఒక్క గ్రామం అంటే ఒక్క గ్రామానికి కూడా ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి దాంతో పాటుగా మరి మైదాన ప్రాంతంలో ఉండేటువంటి గిరిజన బిడ్డల కోసం అని చెప్పి కూడా ఐటీడీఏ కేంద్రాలను నిర్మాణం చేస్తామని చెప్పి 5 ఐటీడీఏ కేంద్రాలు స్థాపిస్తామన్నావు. మరి ఐటీడీఏ కేంద్రాలు ఉన్నటువంటి ప్రాంతంలో మల్టీ లెవెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చినావు, మరి ఎందుకు నిర్మాణం చేయలేదని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను. మరి ఇవన్నీ పక్కన పెడితే మరి యొక్క పరిపాలన ఉండాల్సినటువంటి మా యొక్క గిరిజన బిడ్డలు, మరి మా గిరిజన మంత్రిత్వ శాఖని గిరిజన బిడ్డకి కేటాయించినందుకు మీరు నరేంద్ర మోడీ గారి విషయంలో ఈ రకమైనటువంటి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారా అనేటువంటి విషయాన్ని ఈ కాంగ్రెస్ పార్టీని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ యొక్క మోసపూరితమైనటువంటి హామీలు అనేటువంటి విషయాన్ని, తేట తెల్లమైనటువంటి విషయాన్ని తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తిస్తూ ఉంది. మరి ప్రధానంగా నా గిరిజన సమాజం అంతా కూడా గుర్తించింది. కాబట్టి రేపు 10వ తేదీన నరేంద్ర మోడీ గారు రాబోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి యావత్ గిరిజన సమాజం అంతా కూడా మేల్కొనండి, ఈ యొక్క కాంగ్రెస్ పాలనకి చరమగీతం పాడాలి. మరి యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ గిరిజన సమాజం అంతా కూడా అభివృద్ధి చెందాలంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే సాధ్యమవుతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రరావు గారి నాయకత్వంలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతా ఉందనేటువంటి విషయాన్ని కూడా నిన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల యొక్క ఎన్నికల ఫలితాలలో పశ్చిమ బెంగాల్ కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, అస్సాం కావచ్చు, భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి సీట్లు, ఆ యొక్క ప్రభుత్వాలు చూస్తే మీ అందరికి కూడా కనబడతా ఉన్నటువంటి విషయాన్ని మీ అందరితో కూడా మనవి చేస్తూ మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మరొక్కసారి యావత్ గిరిజన సమాజానికి నేను పిలుపునిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.